ధర్నా చేసేంత మేరకే పెరిగింది అనేది ఆయన చెప్తున్నమాట. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, అదే చెప్తా ఉన్నా నేను ఒకటి పాయింట్ నెంబర్ 1 ఆయన చెప్పినటువంటి అర్థం నేను వాడిన పదానికి ఉందని ఆ రోజుకి నాకు తెలియదు. ఆ తర్వాతే ఆయన అర్థాన్ని పరిచయం చేశాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇవాళ ఇళ్లపైకి దాడి చేసి ధర్నా అంటే ప్రజలు ఉన్న గొర్రెలా? ఏమైనా శుద్ధపూస? మా ఇంటి పైన జరిగినటువంటి దాడి విజువల్స్ దాన్ని ధర్నా అంటారా? నా ఇంట్లో 8 సంవత్సరాల నా బిడ్డ ఒక్కటే ఉన్నటువంటి సందర్భంలో నా బిడ్డని భయపెట్టి ఆఖరికి నా బిడ్డ బాత్రూంలోకి వెళ్ళి సింక్ కింద దాక్కుంది సార్, దాన్ని ధర్నా చేయటం అంటారా? నా ఇల్లు మొత్తం ధ్వంసం చేయటాన్ని ధర్నా చేయటం అంటారా? ఇవాళ మాకు కూడా ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టుకున్న రోజున దేవత లాంటి భువనమ్మ గారిని ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడితే అసెంబ్లీలో ఆయన ఆఫీస్కి వచ్చి కంట తడి పెట్టుకున్న రోజున బాకెంత బీపీలు రావాలి సార్? ఇవాళ రమ్మంటారా? ఏమైనా శుద్ధపూస ఇవాళ నీ తాడేపల్లి కొంప బయట ధర్నాకు రమ్మంటావా? ధర్నాకు వచ్చి మేము కూడా ఏదో 4 రాళ్ళు వేయమంటావా? లేదంటే నీ బాత్రూంలో నువ్వు లక్షలు పెట్టి కొనుక్కున్న నువ్వు రోజు జలకాలాడేటటువంటి బాత్ టబ్బును పగలగొట్టమంటావా? రమ్మంటావా నీ కొంప ముందుకి ధర్నాకి? మేము కూడా ధర్నా చేసి 4 రాళ్ళు వేసి వెళ్తామయ్యా. ఇప్పుడు అవును, అది ఇప్పుడు మా చేతులు ఇవాళ ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, ఇటువంటి ఏవైతే కొన్ని డిసిప్లినరీ ఇవి ఉన్నాయో మాకు, దానివల్ల మా చేతులు కట్టివేయబడ్డాయి. ఇవాళ మా నాయకుడు కనుక ఒక్క నిమిషం ఆయన మమ్మల్ని వదిలితే ఏమైపోతాడు సార్ వీళ్ళందరూ కూడా? ఇవాళ ఒక్క నిమిషం వీకే గారు, ఈయన కొన్ని విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడాడు. నందిగాం సురేష్ గురించి మాట్లాడుతూ పాపం అంట సీన్లో ఆయన లేడంట సార్. అసలు ఆ సీన్లోనే లేడు ఆయన. సీసీ ఫుటేజ్ చూస్తే తెలియదా అక్కడ ఎవరెవరు దాడి చేశారో? అసలు అక్కడ లేని వ్యక్తిని మీరు ఎలా తీసుకువెళ్ళి అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా గొప్ప లా పాయింట్ మాట్లాడాడు మన శుద్ధపూస గారు. ఇవాళ బాంబేలో బ్లాస్టులు జరిగినాయి సార్, ముంబై బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. దావూద్ ఇబ్రాహిం వచ్చి బాంబులు పెడతా సీసీ ఫుటేజ్